అందరికీ నమస్తే. నేను మీ రమేష్ పోతరాజు. సో మీ అందరికీ తెలిసిన విషయమే, నిన్న కేబినెట్ భేటీ జరిగింది. కేబినెట్ భేటీలో చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. స్థానిక సంస్థలలో బీసీలకు కల్పించాల్సినటువంటి ఆ రిజర్వేషన్ల అంశం ఏదైతే ఉందో, సో దాని మీద కూడా నిర్ణయం తీసుకున్నారు. 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తాము, దానికోసం ఒక ఆర్డినెన్స్ జారీ చేయాలని నిర్ణయించినామని చెప్పేసి కూడా కేబినెట్ భేటీకి సంబంధించిన కీలక అంశాలను అయితే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇతర కేబినెట్ మంత్రులందరూ కూడా బయటకు వచ్చి ప్రకటించారు. అది మీ అందరికీ తెలిసిన విషయమే. సో దాంట్లో కీలకమైన అంశాలు 2018 పంచాయతీరాజ్ చట్టానికి అమెండ్మెంట్స్ అంటే సవరణలు చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించారు. సో దానికి కొంత ఆర్డినెన్స్ కూడా తీసుకురావాలి ఈ స్థానిక సంస్థల రిజర్వేషన్లకు సంబంధించిన నిర్ణయం కూడా చేశారు. సో ఇప్పుడే మొత్తం అయిపోలేదు, 42% రిజర్వేషన్లకు సంబంధించిన ప్రక్రియ పూర్తయినట్టు కాదు. అయితే ఇక్కడ మనం గుర్తించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. దాంట్లో వాళ్ళు ఇప్పటికే 327 అంశాలు ఇప్పటికే కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన ఈ కాలంలో ఈ సమయంలో దాదాపు 18 సార్లు కేబినెట్ భేటీ జరిగిందట. ఇదొక చాలా గుర్తుంచుకోవాల్సిన కీలకమైన అంశం. గత సర్కారు నాకు తెలిసి బహుశా ఎన్నిసార్లు కేబినెట్ భేటీలు అయితే నిర్వహించి ఉండకపోవచ్చు ఇంత తక్కువ సమయంలో. సో ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఇంతమంది మంత్రులతోటి కేబినెట్ మంత్రులను మనం ఏం పనేం లేక పెట్టుకోము, అన్ని శాఖలకు మంత్రులను పెట్టుకునేది. ఆయా శాఖలకు సంబంధించిన సమీక్షలు రివ్యూలు వాళ్ళు చేసి ఉంటారు, వాళ్ళ శాఖలకు సంబంధించి అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ ఒక దగ్గర కేబినెట్ భేటీ చేసి అక్కడ మళ్ళీ సమిష్టి నిర్ణయాలు తీసుకోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి జనరల్గా అయితే. కానీ గత 10 ఏళ్ల కాలంలో ఇట్లాంటి కేబినెట్ భేటీలు ఇన్నిసార్లు ఎప్పుడు చూడలే. ఏ కేబినెట్ జరిగినా ఇంత చాయ్ తాగినామా, బిస్కెట్ తిన్నామా, పోయినామా, నిర్ణయం అంతా ఎవరిదో మీ అందరూ తెలుసు. అధికారం కేంద్రీకృతం అయిపోయినప్పుడు వన్ మెన్ షో నడిచింది, ఏకఛత్రాధిపత్యం నడిచింది. ఒక్క కుటుంబం తీసుకునే నిర్ణయాలే రాష్ట్రం మొత్తం అందరు మంత్రుల మీద, తెలంగాణ సమాజం మీద రుద్దడం అయితే జరిగింది, మీ అందరూ తెలిసిన విషయం. సో ఇక్కడ చాలామంది చాలా రకాలుగా గగ్గోలు పెడుతున్నారు. ఎందుకు కారణాలు ఏంటంటే ఈ రిజర్వేషన్లకు సంబంధించిన నిర్ణయం మీద కూడా గగ్గోలు పెడుతున్నారు. ఎందుకంటే మేము చేయలేకపోయిన అంశాలు వీళ్ళు చేస్తున్నారే, అట్లెట్లుంటుంది, ఇట్లా నడవద్దు కదా. గత 10 ఏళ్ల కాలంలో మేము బీసీలను పట్టించుకోలేదు కదా, బీసీలకు ఎక్కడ కూడా పెద్దపీట వేయలే కదా, అసలు బీసీలనే ఊసే లేకుండా చేసినాం కదా. వీళ్ళు తెల్లారైతే బీసీ అంటారు, బీసీలకు కేబినెట్లో తగిన హోదా ఇస్తామంటారు, బీసీలకు రిజర్వేషన్ అంటారు, కులగణన చేసారు. ఇదంతా ఇట్లా పోతుంది కథా కార్ఖాన అని చెప్పేసి కొంతమంది మొత్తుకుంటా ఉన్నారు. సో ఇక్కడ మనం సర్కార్ విషయంలో అంటే కాంగ్రెసా లేకపోతే రేవంత్ రెడ్డా, మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఇట్లా ఈ లెక్కలు పెట్టుకోవట్లేదు. యాజ్ ఏ మన ఒక తెలంగాణ సిటిజన్గా, తెలంగాణ పౌరుడిగా మనకి ఏ ప్రభుత్వాలైనా ఒకటే, మన సంక్షేమం గురించి మన రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించే ఏ ప్రభుత్వమైనా కూడా మనకు ఒకటే. మరి ఈ బీసీ ప్రజల బీసీ బిడ్డల యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, బీసీ జనాభాను దృష్టిలో పెట్టుకొని, బీసీలను దృష్టిలో పెట్టుకొని తీసుకున్నటువంటి నిర్ణయాల విషయంలో ఖచ్చితంగా గత సర్కార్ కంటే ఈ సర్కార్ కాస్తంత మెరుగైన స్థితిలో ఉందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. కనీసం ఆ ప్రయత్నాలు చేసింది. సో కులగణనలో కొన్ని మనకు లోపాలు ఉన్నాయని మనకు కొన్ని సమస్యలు ఉండొచ్చు, మనకు కొన్ని అనుమానాలు ఉండొచ్చు, తప్పుల తడక ఉందని ఒకరు అనొచ్చు, ఇంకా రకరకాలుగా ఎట్లాంటి అలిగేషన్స్ వచ్చినప్పటికీ కూడా మొత్తానికైతే కులగణన చేసి దేశం ముందట పెట్టింది కాంగ్రెస్ సర్కార్. సో కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద జనగణనతో పాటే కులగణన చేస్తామని చెప్పి పెండింగ్ పెట్టడం వల్ల ఈ స్థానిక సంస్థల ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో జాప్యం జరుగుతూ వస్తున్నాయి. ఎందుకంటే 9th షెడ్యూల్లో చేర్చాలి, అక్కడ కేంద్ర పార్లమెంట్ ఆమోదం పొందితేనే ఈ రిజర్వేషన్ల ప్రక్రియ ముందుకు పోతుంది, అప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలు నిర్వహించడానికి అవకాశం దక్కుతుందని చెప్పేసి. అయితే మొదటి నుంచి మనం అనుకుంటున్నట్టుగానే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్లానింగ్లో వాళ్ళు ఉన్నారు. 42% రిజర్వేషన్ ఇవ్వాలి, ఖచ్చితంగా ఇచ్చే ఎన్నికలకు పోతామని ముందు నుంచి చెప్పిన విధంగానే వాళ్ళ ప్రయత్నాలు అనేది చేస్తున్నారు. దానికి ఏం దారులు ఉన్నాయి, ఒకవేళ కనుక ఎవరైనా కోర్టుకు పోతే ఏం చేయాలనే నిర్ణయం కూడా ముందే చేసి పెట్టారని మనం చాలాసార్లు మండి న్యూస్లలో అక్కడక్కడ చెప్తూ వచ్చినాం. అందుకు అనుగుణంగానే ఎలాంటి లీగల్ సమస్యలు రాకుండా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే విషయంలో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా కేబినెట్ భేటీలో అడ్వకేట్ జనరల్ కూడా చేర్చుకున్నారు కాంగ్రెస్ పార్టీ మంత్రులు, సో సర్కార్ కూడా. సో నిన్న కేబినెట్ భేటీలో అడ్వకేట్ జనరల్ కూడా ఉన్నాడు. దీంట్లో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా చూసుకున్నారు. దీనికి సంబంధించి రేపు మాపు ఆర్డినెన్స్ జారీ అవుతుంది. జారీ అయిన తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ పడుతుంది. నోటిఫికేషన్ ఐ థింక్ విత్ ఇన్ నో టైం ఆ నోటిఫికేషన్ వేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఎవరైనా కోర్టుకు పోయి ఆపే అవకాశం లేకుండా వన్స్ నోటిఫికేషన్ పడ్డ తర్వాత అంత ఈజీ కాకపోవచ్చు మేబీ. సో ఏది ఏమైనా ఇక్కడ కాంగ్రెస్ సర్కారు వాళ్ళు చెప్పిన
మాట ప్రకారం 42% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి ముందుకు పోతామన్నారు. ఒకవేళ ఇట్లా లీగల్గా ఈ రకంగా సాధ్యం కాకపోతే పార్టీ పరంగానైనా బీసీలకు ప్రాధాన్యత ఇచ్చి పెద్ద ఎత్తున టికెట్లు ఇచ్చి ఆనినతో ఉంటాడు ఎన్నికలకు పోదామని చెప్పేసి కాంగ్రెస్ ముందు నుంచి అనుకున్న విధంగానే ముందుకు పోతుంది. సో ఇట్లా కాంగ్రెస్ సర్కార్ అయితే వాళ్ళు అనుకున్న విధంగా ముందుకైతే పోతున్నారు. స్థానిక సంస్థలలో పొలిటికల్గా గెయిన్ కావాలని స్ట్రెంగ్తన్ కావాలని అయితే బాగా పక్కా ప్రణాళికలతో అయితే ఉన్నారు. కార్యకర్తలతోటి ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ కూడా తయారుగా ఉంది. సో వాళ్ళకు ఇప్పుడు సన్నబియ్యం ఇచ్చిన విషయంలో కానీ సక్సెస్ఫుల్గా సన్నబియ్యం ఇవ్వగలగడం, రేషన్ కార్డులు ప్రక్రియ అనేది విజయవంతంగా కొనసాగుతుండడం, రైతు భరోసా రీసెంట్గానే వేయడం, ఇట్లా కొన్ని రకాల అంశాలు అనేది కాంగ్రెస్ కలిసి వస్తాయని అయితే వాళ్ళు భావిస్తున్నారు. మరోవైపు అటు భారతీయ జనతా పార్టీలో ఈ కొత్త అధ్యక్షుడు ఎన్నిక కొంత అసంతృప్తిని రాజేయడం అండ్ మొదటి నుంచి ఆ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నిక విషయంలో జాప్యం జరగడం, ఇంకా స్టేబుల్ కాకపోవడం, మరోవైపు బీఆర్ఎస్ పార్టీలో చీలికలు ఉండడం, ఇట్లా ప్రత్యర్థుల యొక్క బలహీనతల వల్ల కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బలంగా కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఈ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కాస్త మెరుగైన ఫలితాలు సాధిస్తుందని అయితే బయట వినబడుతున్నటువంటి టాక్.